ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూస్తుంటేనే అర్థమవుతుంది, చావు మైల తీరకుండానే రంగురంగుల చీరలు కట్టుకొని తిరుగుతున్నావా? మా కొంపలు కూల్చడానికి వచ్చావమ్మా? ఆవిడ చెప్పింది కరెక్ట్. తెల్ల చీర ఉండాల్సిన వంటి మీద రంగురంగుల చీర, అదిగో నుదుటిన బొట్టు. బాలే ఉన్నావు శారదా. చూస్తున్న ఎవరైనా సరే నిన్ను ముత్తైదు అనుకోవాల్సిందే. నిన్న మొన్నటి వరకు నా భర్త అంటూ ఓ వర్షం పడ్డట్టు కేపీ మీద ప్రేమను కురిపించావు. ఇప్పుడు కేపీ పోయాడన్న బాధ కొంచెం కూడా నీ మొహంలో కనిపించట్లేదేంటి? ఈ రంగు చీర ముత్తైదు గెటప్పు ఎందుకు వేసుకున్నావో, కేపీ పోయిన బాధ నీ ముఖంలో ఎందుకు లేదో నాకిప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు లోకానికి భర్తగా చూపించడానికి కేపీ అనేవాణ్ణి కేవలం ఒక నామవాచకంలో వాడుకున్నావు. యాక్చువల్లీ కేపీ కాకుండా నీకు ఇంకెవరో ఉన్నారు కదూ? అపూర్వ. అమ్మాయి, ఏంటమ్మాయి అంత చికాగ్గా ఉన్నావు? నువ్వింత చికాగ్గా ఉన్నావంటే ఏదో జరిగింది. మళ్ళీ ఆ గగన్ గాడేమన్నా అన్నాడా? ఆ గగన్ గాడు కాదు పిన్ని, వాణ్ణి కన్నా ఆ మహాతల్లుంది కదా శారద, ఓది. ఏంటి ఆ శారదనా? అది వానపాము కదమ్మా, అది కూడా బుసకొడుతుందా ఏంటి? ఏంటమ్మా ఇది? మన స్థాయి రోజు రోజుకి కరోనా టైంలో స్టాక్ మార్కెట్ లాగా కుప్పకూలిపోతోంది. పిన్ని గారు, ఏంటా పూర్వ? ఏమండి, నాకు మాట చెప్పండి, మీ కొడుకు చనిపోయాడా లేదా? అదేంటది నా అంత మాట అన్నావు? ఆయన లేడు కాబట్టే కదా 5వ తనాన్ని పోగొట్టుకొని ఇలా ఉన్నాను. అది నువ్వంటే సరిపోదు మీరా. ఈవిడి గారి కొడుక్కి 2 పెళ్ళాలి కదా, ఆ బుద్ధి ఆవిడకు కూడా ఉండాలిగా. ఎందుకుంటదా పూర్వ? తనకి కృష్ణప్రసాద్ అంటే వల్లమాలిన అభిమానం. అబ్బో, వల్లమాలిన అభిమానం. అందుకేనా ఎప్పట్లాగే రంగురంగుల చీరలు కట్టుకుని అమ్మోరంత బొట్టు నుదుటిని పెట్టుకుని గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తూ వాయినాలు అందుకుంటుంది. గుళ్ళో వాయినాలు అందుకుంటుందా? అయ్యో 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 అయ్యో, ఇదేం పోయే కాలమే అమ్మా. మొగుడు చచ్చి వారం రోజులు కూడా కాలేదు కదమ్మా, ఇప్పుడు తగుదునమ్మా అంటూ సింగారిచ్చుకొని గుడి చుట్టూ తిరుగుతుందా? అయ్యయ్యో, అసలు దారదేనా? గోరింటాకు, ఇక చాలా ఆపు. శారద అలాంటిది కాదు. ఆహా, మరెలాంటిదండి? ఎలాంటిదో నీకు తెలీదా? తన భర్త తనకు 25 సంవత్సరాల దూరం అయినా ఎందుకు దూరంగా ఉంటున్నావని నిలదీయని ఉత్తమ ఇల్లాలది. ఆహా, అంత ఉత్తమ ఇల్లాలైతే 5వ తనంతో గుళ్ళ ఎందుకండి తిరుగుతుంది? నా కూతురు చూసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే దాని ఆగడాలకి పగ్గాలే లేకుండా పోయాయి. మొగుడు పైన 5వ తనంతో తిరిగేదాన్ని మా ఊళ్ళో ఏమంటారో తెలుసా? తిరుగుబోతూ అంటారు. గోరింటాకు, మాటలు మర్యాదగా రాని. తన మీద అరిచే ప్రయోజనమేముందత్తయ్య? అయినా ఆవిడన్న దాంట్లో తప్పేముంది? ఆయన బ్రతుకున్నప్పుడు నా మొగుడు అని చెప్పుకు తిరిగింది కదా, ఆయన కోసం ఆ మాత్రం చేయలేదా? అయినా తననెందుకు అనడం?
నా మొగుణ్ణి అనాలి. కాపురం ఇక్కడ చేస్తూ ఎప్పుడు అక్కడి వాళ్ళ గురించే కలవరించేవాడు. వాళ్ళ గురించి అంత గొప్పగా చెప్పుకొని తిరిగిన తనకి తగిన శాస్త్రే జరిగింది. అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా ఇప్పుడు లేని నాన్న గురించి ఎవరైనా అలా మాట్లాడతారా? ఇలాగే మాట్లాడతారు చెర్రీ. మీ నాన్న చేసిన పనులు అలాంటివి. మరి ఏం చేశాడమ్మా నా కొడుకు? మొదట నిన్ను చేసుకుని తన్ను చేసుకున్నాడా, లేక తన్ను చేసుకుని నిన్ను చేసుకున్నాడా? తన్ను చేసుకున్నాకే కదా నిన్ను చేసుకున్నాడు. ఆ విషయంలో శారదకు అన్యాయం జరిగింది. నిన్ను చేసుకున్నాకే శారదను దూరంగా ఉంచాడు. నీకు దూరంగా ఉండలేదు కదా. 20 ఏళ్లు ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని మొగుడికి దూరంగా ఉంటూ అష్ట కష్టాలు పడిందా పిచ్చి తల్లి. ఇంకా దాన్ని పోసుకోవటం అన్యాయం అమ్మా. మొగుడు పైన బాధ కూడా లేకుండా సింగారించుకుని తిరుగుతున్న శారదని నిందించడం తప్ప అండి? అసలు మొగుడు చస్తే శారద లాంటి పెళ్ళం ఇలా ఊరేగుతుందని ఏ అత్తైనా ఊరుకుంటుందా? ఊరుకుందిగాక నా మీద అభండాలు వేస్తారా? బాగుందండి, బాగుంది. చచ్చిన కొడుకు మీద మీకు ప్రేమ లేనప్పుడు, సాంప్రదాయాల మీద మీకు గౌరవం లేనప్పుడు నా ఆడపడుచు మాత్రం సాంప్రదాయాన్ని ఎందుకు గౌరవించాలి, ఎందుకు పాటించాలండి? వదినా, వదినా, వద్దు వదినా. వద్దు వదినా. అపూర్వ, ఏంటి నువ్వు చేస్తున్న పని? చచ్చిన నా కొడుకుని ఇంకా చంపాలని చూస్తున్నావా? ఓ, ఇక్కడ నేను నుదుటిన బొట్టు పెడితే చచ్చిన మీ కొడుకుని చంపేసినట్టు. మరి శారద అంత పెద్ద బొట్టు పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతుంటే ఏ అది కేపీ భార్య కాదా? ఆ పిల్లలు కేపీకి పుట్టలేదా? లేకపోతే కేపీతో పాటుగా ఇంకెవరైనా? అత్తయ్య, ఇంకొక్క మాట మాట్లాడినా బాగోదు. అరేరే, ఆ అమ్మంటే ఎందుకురా నీకు అంత ప్రేమ? ఆ ప్రేమలో కొంచెం కూడా ఈ అమ్మ మీద లేదేంట్రా? ఏం మత్తు మందు చల్లిందిరా మీ పెద్ద మందరి మీద? మత్తు ముందు ఎవరు చల్లారో అందరికీ తెలుసమ్మా. శారద అలాంటిది కాదు. అది ప్రేమతో అందరినీ దగ్గరికి తీసుకుంటుంది, పంతంతో కాదు. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, అది 5వ తనంతో విచ్చలవిడిగా తిరుగుతుందని. శారద అలాంటిది కాదు. ఒకవేళ అలాంటి పని చేస్తుందంటే అది చూస్తూ నేనూరుకోనమ్మా. నా కొడుకు స్థాయిని తగ్గించే పని తను చేయదని నేను నమ్ముతున్నాను. ఒకవేళ తను 5వ తనంతో తిరిగితే ఆ 5వ తనాన్ని నేను తీయించేస్తాను.